ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం. 22 స్థానాలకే పరిమితమైన ఆప్ ఖాతా తెరవని కాంగ్రెస్. ఢిల్లీ సీఎం పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ. ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ వర్మ. గ్రామీణ పేదల ఇళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో బాబు సర్కారు వైఫల్యం. 18 రాష్ట్రాలకు 84.37 లక్షలు కేటాయించిన కేంద్రం ఏపీకి కేవలం 684 కేటాయించి 505 మాత్రమే మంజూరు. నా ఫ్యామిలీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జోలికొస్తే సహించేదే లేదు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మాజీ మంత్రి విడుదల రజనీ వార్నింగ్. 9 నెలలైనా సూపర్ 6 ఊసే లేదు. కూటమి సర్కార్పై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్. జనసేన నేత కిరణ్ రాయల్ మోసం చేశాడని లక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయత్నం. తనకు 1,20,00,000 నగదు రావాల్సి ఉందని ఇవ్వమంటే బెదిరిస్తున్నాడనే ఆవేదన. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు ప్రచారం. నిలిపివేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఈసీ స్పష్టం. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఇద్దరి మధ్య లోపాయకారి ఒప్పందాలున్నాయన్న బండి సంజయ్. కేసీఆర్ రేవంత్ చేసిన సర్వేల్లో బీసీల సంఖ్య తగ్గింది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారన్న ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణలో రేవంత్ తుగ్లక్ పాలన చేస్తుంటే స్టేషన్ ఘన్పూర్లో కడియం రాక్షస పాలన చేస్తున్నాడన్న ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి. తెలంగాణ ప్రభుత్వంతో మేధావులు బీసీ సంఘాల సమావేశం. సర్వే శాస్త్రీయంగా జరగలేదని పునఃపరిశీలించాలని వినతి. ఫిబ్రవరి 12న మన్యం బంద్కు గిరిజన సంఘం నేతల పిలుపు. 1/70 చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై నిరసన. రెడ్డిలపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై నిరసన జ్వాలలు. చౌటుప్పల్ జాతీయ రహదారిపై ర్యాలీలు నిర్వహించిన నేతల ఆందోళన. నాగర్ కర్నూలు జిల్లా అమరగిరిలో అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు 6 గ్యారంటీలు అమలు చేస్తోందని వెల్లడి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భద్రాద్రి జిల్లా చర్లలో మాల మహానాడు కమిటీ నిరసన. 3 గ్రూపులుగా విభజించి ఆమోదం తెలపడంపై ఆగ్రహం. నిర్మల్ జిల్లా బైంసాంలో పీడీఎస్ బియ్యం లోడ్ లారీ సీజ్. ఓ కారును గుద్ది వెడుతుండగా పట్టుకున్న పోలీసు. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్ రోడ్లో ఎస్సీల ఆందోళన. శ్మశాన వాటికను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఖమ్మం జిల్లా వైరా ఆర్టీసీ బస్టాండ్ వెనుక 2 గేట్ల మూసివేతపై నిరసన. వెంటనే ఎత్తివేయాలని స్టేషన్ మేనేజర్కు వినతిపత్రం అందజేసిన అఖిలపక్ష నాయకులు. మంచిర్యాల బాలుర సంక్షేమ వసతి గృహంలో కలెక్టర్ కుమార్ దీపక్ రాత్రి బస. విద్యార్థులతో కలిసి భోజన సౌకర్యాలపై ఆరా. సంగారెడ్డి జిల్లా జోగిపేట క్రేమ్బ్రిడ్జ్ స్కూల్లో స్వయం పరిపాలనా దినోత్సవం. ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు. వరంగల్ జిల్లా కమ్మపల్లిలో గుప్త నిధుల తవ్వకాల కలకలం. 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు. జేసీబీ స్వాధీనం. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో ఫారెన్ కరెన్సీ పేరుతో ఘరానా మోసం. 10 లక్షలు తీసుకుని పరారైన కేటుగాడు. భద్రాద్రి జిల్లా చర్లలో సీతారామ కళ్యాణానికి గోటి తలంబరాలు వలిచే కార్యక్రమం. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కొమరం భీం జిల్లా గంగాపూర్లో ఈ నెల 11 నుంచి వెంకటేశ్వర స్వామి జాతర. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ వెంకటేష్, ఎస్పీ శ్రీనివాసరావు. సూక్మా జిల్లా దూలేడులో సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం. గిరిజనులకు పనిముట్లు, దుస్తులు, గృహోపకరణాలు పంపిణీ. సూక్మా జిల్లా కేరళపాల్ పిఎస్ పరిధిలో 2 మావోల అరెస్ట్. వారి వద్ద నుంచి 3 కిలోల ఐఈడీ బాంబు, 2 డెటోనేటర్లు స్వాధీనం. సూక్మా జిల్లా బండార్దార్ అటవీ ప్రాంతంలో మావోల కోసం గాలింపు. మిలీషియా సభ్యుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. జమ్మూ కాశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం. సోనామార్గ్లోని మార్కెట్లో చెలరేగిన మంటలు. 50 షాపులు, రెస్టారెంట్లు దగ్ధం. రేపు ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ కార్యక్రమం. ఒత్తిడి తగ్గించడంపై విద్యార్థులతో మోదీ ముఖాముఖి. తమిళనాడులో ప్రారంభానికి సిద్ధమైన పంబన్ టు కొత్త బ్రిడ్జ్. నిన్న వంతెనపై విజయవంతంగా పూర్తయిన ట్రయల్ రన్. త్వరలో జాతికి అంకితం చేయనున్న ప్రధాని.
బెంగళూరులో మెట్రో ఛార్జీలు 50% పెంపు ఇవాల్టి నుంచి అమలు కానున్న కొత్త రేట్లు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం, బైడెన్కు దేశ రహస్య సమాచారం తెలుసుకునే అనుమతులు రద్దు. మార్చి 7 నుంచి H1B వీసా క్యాప్ రిజిస్ట్రేషన్లు, భారీగా ఫీజులు పెంచిన ట్రంప్ సర్కార్. వాళ్ళ ఇంగ్లాండ్తో భారత్ రెండో వన్డే కటక్ వేదికగా మధ్యాహ్నం 1:30కు మ్యాచ్ ప్రారంభం.